100 మందిలో ఒక్కడే టాప్ లెవెల్లో ఉండేది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి నీతివంతమైన పరిపాలన ఆదించడం కోసం ముందుకు వచ్చారు. ఎదుర్కొన్నారు, సమస్యలు ఎదుర్కొన్నారు. నాదెండ్ల భాస్కరరావు సెకండ్ నడ్డు పెట్టి ఏ విధంగా దెబ్బతీశారో మనం చూసాం. దానికి కారణాలు మనకు తెలుసు. ఆయన అత్యుత్సాహం. మేము చిన్న సంఘటన చెబుతా, భాస్కరరావు ఉదంతానికి చెబుతున్నా. మేమందరం అన్నగారి దగ్గరికి వెళ్ళాం. అధికారులు ఉద్యమంలోకి వెళ్తా ఉన్నారు. ఉద్యమంలోకి వెళ్తున్నప్పుడు వారు చెప్పారు, వారు కొంత జీతాలు పెంచమంటున్నారు, వారు కొన్ని కోరికలు కోరుతున్నారు, తీరుద్దామని చెబితే అక్కడ ఆయన అన్నమాట ఏంటంటే, భాస్కరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా కుదరదు, అవధ్ అన్నగారు ఇది ఖచ్చితంగా మనం దెబ్బతిన్నాం, కుదరదని చెప్పారు. అయిన తర్వాత ఆయన బయలుదేరారు. ఆయన వెనక మళ్ళీ మేము బయలుదేరాం. 2 ఛానల్స్ మధ్య వెళ్తున్నప్పుడు అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మూర్ఖుడయ్యా, వింటం లేదా, నేను చెప్పాను ఇవ్వద్దామని అన్నాడు. ఇవ్వమని చెప్పింది రామారావు గారు, ఇవ్వద్దని చెప్పింది భాస్కరరావు గారు. ఉద్యోగులకు ఇచ్చిన సందేశం ఏంటంటే రామారావు గారు వద్దన్నారని చెప్పే సందేశం. ఏదైతే దెబ్బతిని ఎన్డీఏ కూటమి ఏర్పాటై నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైందో, దెబ్బతిన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు భాస్కరరావు గారిని అడ్డుపెట్టి రామారావు గారిని దించడం, పోరాటం, అందరికి చాలా విషయాలన్నీ చెప్పారు. ఏ విధంగా పోరాటం జరిగింది, ఆ పోరాట నిర్వహణలో చంద్రబాబు గారి పాత్ర ఏంటి, మనం అందరినీ కూడగట్టి ఏ విధంగా నడిపారు. నెల రోజుల్లో భారతదేశంలో తిరిగి ఇందిరాగాంధీని జయించి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి చలనచిత్రాల్లో మౌటం లేని మహారాజా కాదు, రాజకీయాల్లో కూడా నీతివంతమైన పరిపాలన అందించడం కోసం కృషి చేశారు. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. ఆయన తండ్రి నిర్వాహకం కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. రామారావు గారు కేవలం విద్యుత్ శక్తి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుని మంచినీరు, తాగునీరు, సాగునీరు ఇచ్చేదానికి తెలుగు గంగతో మొదలు పెడితే దాన్ని అడ్డుకోవడం కోసం మిగులు జలాలు, నికర జలాలను వంకబెట్టి ఇతర రాష్ట్రాలకు ఆయుధాలు ఇచ్చి ఆలమట్టి లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి మనకి ఇబ్బంది కలిగించిన చరిత్ర రాజశేఖర రెడ్డిది. ఆ విధంగానే అదే కాకుండా ఏదైతే హిటాచి కుంభకోణం అని కోర్టులో కేసు వేయించాడు. అసలు ఆలు లేదు, సూలు లేదు, మొగుడు పేరు సోమలింగం ఉన్నట్టుగా ఏమీ లేని హిటాచి కుంభకోణం చేశారు. రామారావు గారు లంచాలు తీసుకున్నారని చెప్పే స్థాయికి ఎదిగి కోర్టులో విచారణకు రమ్మంటే పారిపోయిన పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి. ఆయన కొడుకే కనుక ఇప్పుడు ఈ పరిపాలనలో ఏ విధంగా ఉందో మనం చూసాం. ఒక నికృష్ట రాజకీయాలు చేసి అరాచక ఆటక విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి రామారావు గారు. అనేక సంస్కృతి, నేను మళ్ళా రిపీట్ చేయట్లేదు, అనేక సంస్కరణలు తెచ్చారు. మాండలిక వ్యవస్థ తెచ్చారు. క్రాంతి పథం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కిలో ₹2 బియ్యం ఇచ్చినా, పక్కా గృహాలు నిర్మించిన, జనతా బట్టలు ఇచ్చిన, రాష్ట్రానికి, దేశానికి ఆదర్శవంతం అయ్యారు. దాన్ని ముందుకు పునికిపుచ్చి వచ్చే చంద్రబాబు గారు తీసుకున్న విజన్ 2020 అద్భుతమైంది. రాష్ట్రాన్ని రాబోయే 20 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయంలో చేసినప్పుడు ఎగతాళి చేశారు. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎగతాళి చేశారు. రంగులేసుకున్న వాడికి రాజకీయాలు ఎందుకన్నారు. వాళ్లే మళ్ళీ రామారావు గారి దగ్గర వచ్చి కలిసిపోతామని చెప్పిన విధానం. కుడి ఎడమల అందరినీ ఏకం చేసిన వ్యక్తి రామారావు గారు. బీజేపీని, కమ్యూనిస్టుల్ని, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ప్రాంతీయ పార్టీ ఆరాధ్యంలో నేషనల్ ఫ్రంట్ నడిచేలాగా చేసి దేశానికి కాంగ్రెస్ని దూరంగా పెట్టిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి సారథ్యంలో తెలుగుదేశం లక్షలాది మంది కార్యకర్తలకు, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ సార్, నన్ను మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకొని గండిపేట తీసుకెళ్లారు రామారావు గారు. గండిపేట వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళాక ఒకటే చెప్పారు, ఇక్కడ మన పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అన్నగారు ఇక్కడికి ఎవరు వస్తారు సార్ ఇంత దూరం అంటే, కాదు మన జాతీయ రాజకీయాల్లోని కొత్త తరాన్ని తయారు చేయాలి, కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి, దానికి ఇదే అనువైంది, నేను కూడా ఇక్కడే ఆశ్రమం కట్టుకుంటానని చెప్పి కార్యక్రమం మొదలుపెడితే, అదే మీ సారథ్యంలో, చంద్రబాబు గారి సారథ్యంలో వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఇంతమంది గొప్ప నాయకులను తయారు చేసిన శక్తి గండిపేట కుటీరానికి, గండిపేట పార్టీ కార్యాలయానికి వచ్చింది. నిన్న కూడా లోకేష్ గారు పొదుపు మంత్రం పెట్టి కింద లెవెల్లో కార్యక్రమం చేద్దామంటే మేమందరం అయ్యిద్దా అవ్వదా, ఎండాకాలం జరగదేమో అని సందేహాలు పెట్టాం. అయినా తాత వరవడిలో మనోడు ఒక పట్టుదల పెట్టాడు, అయ్యి తీరుతుంది, ఈ సెక్టర్ సక్సెస్ అవుద్ది అన్నాడు. 7.5 లక్షల మంది సమీకరించిన శక్తి లోకేష్ బాబు గారిది. అంటే మా పోటీ వాళ్ళకు కూడా మేము పరుగులు తీయబోతున్నాం సార్, బాబు గారు మా మనవడు మమ్మల్ని పరుగులు తీస్తున్నాడు సార్, కొంచెం రక్షించండి, ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం, టెక్నాలజీ నేర్చుకోమంటా ఉన్నాడు, మేము టెక్నాలజీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చాం. 7 ఏళ్లలో మార్పు చూస్తున్నాం సార్. మీ కొడుకు కాదు, రాష్ట్రానికి దిక్సూసే కాదు, దేశానికి దిక్సూసిగా మారే రోజులు వస్తూ ఉన్నాయి. నాలెడ్జ్ గెయిన్. ఏదో ఎక్కడో దుర్మార్గ పరిపాలన చేసేవాళ్ళు కొంతమంది, రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేసేవాళ్ళు కొంతమంది, దాంట్లో లోకేష్ గారు ఉన్నారు.
పులి కడుపున పులే పుడుతుంది. కాకపోతే పెద్ద పులి సాధువు, చిన్న పులి ఉగ్ర నరసింహం, తేడా అంతే. ఈ ఉగ్ర నరసింహం దెబ్బకి ప్రతిపక్షం ఎవడైతే ఉన్నాడో గొడ్డల పార్టీ పరారు. ఆయనది రెడ్ బుక్కే కాదు, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని సమగ్రంగా నిలబెట్టడం కోసం, తెలుగు జాతి ఐక్యత కోసం, ప్రపంచంలో మన ఖ్యాతిని నిలబెట్టడం కోసం చంద్రబాబు గారు చేస్తున్న కృషిలో ప్రధాన పాత్ర వహిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, యువతరం వచ్చింది, మా తరాలు కూడా అయిపోతాయి. కాకపోతే యువతరం నేర్చుకోవాల్సింది కష్టపడటం. రామారావు గారు నేర్పింది నీతి నిజాయితీలతో కూడుకున్న రాజకీయం. ప్రజల కోసం సంక్షేమం, ప్రజల మధ్య ఉండండి. ఒకప్పుడు ఒకే చిన్న లాస్ట్ పాయింట్ సార్, బాగారెడ్డి గారు నన్ను పిలిచి, ఏంటి బుచ్చిగా మేము ఎప్పుడు ఓట్లకు కూడా వెళ్ళలేదు, ఇవాళ మీ రామారావు గారు ఏంటి ఇంటింటికి వెళ్ళాలి, గడపకి వెళ్ళాలి అంటున్నారు, ఇదేమి రాజకీయం అయ్యా, మేము చచ్చిపోతాం మళ్ళీ తిరగలేం కదా అన్నారు. అదే తెలుగుదేశం రామారావు గారు కార్యకర్తల్ని ప్రజలకు చేరువుగా చేశారు, నాయకుల్ని ప్రజలకు జవాబుదారీగా చేశారు. ఇవాళ సామాజిక వర్గాలకు అత్యున్నత స్థానం కల్పించారు. ఇవాళ మీరు మహిళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము 33% పైచీలకు ఇస్తామని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. వంటింటికి పరిమితమైన మహిళలు ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. వారిని అన్ని రంగాల్లో అద్వితీయంగా విజయం సాధిస్తున్నారు సార్. పురుషులు స్త్రీలు కలిసి ప్రయాణం చేస్తే ఏది సాధ్యమో మీరు నిరూపిస్తూ ఉన్నారు. దానికి చివరిగా ఒకటే, మేము నిన్ననే అడిగా, అయ్యా మేము కాఫీ టిఫిన్లు చేయడమే నేర్చుకున్నాం, రేపు రాబోయేలో వంట కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకు అమ్మాయిలే వంట చేశారు, ఇప్పుడు మేము కూడా వంట చేస్తామని చెప్పాము. ఆ విధంగా మాకు కూడా తరఫీదేమని కోరుకుంటూ మరొకసారి ఇంత విజయవంతమైన మహానాడుని, ఎన్ని మహానాడులు సార్, మీ కష్టం మీ వృధా పోలేదు. ఇవాళ కార్యకర్తలకు మనోధైర్యం, నాయకులకు మనోధైర్యం, చంద్రబాబు గారు ఉన్నారు, దానికి వారసత్వంగా లోకేష్ గారు వస్తూ ఉన్నారు. ఎంతైనా మళ్ళా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారనే ఒక ఆలోచన విధానాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రామారావు గారికి భారతరత్నమని ప్రకటించినందుకు రేపు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఇప్పించండి. ఆయనకు అన్యాయం జరిగింది, పద్మభూషణ్ ఇవ్వలా, పద్మవిభూషణ్ ఇవ్వలా, దాదా పల్కే అవార్డు ఇవ్వలా, చిన్న వాళ్ళకి ఇచ్చారే కానీ ఎవరికి ఆయన తెలుగుదేశం స్థాపించి కాంగ్రెస్ మట్టి గడిపారన్న భావనతో ఆయనకి ఏ పదవులు సరిగా ఇవ్వలేదు. ఒక పద్మతీర్థులు సరిపెట్టారు. మనకు దయచేసి పట్టుదల నుంచి ఈ సంవత్సరం భారతరత్న ఇచ్చేలాగా కృషి చేయమని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, సెలవు. బుచ్చయ్య చౌదరి గారికి ధన్యవాదాలు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు సోదరిమణి గల్లా మాధవి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగే మహానాడు సభలో నేడు మాట్లాడే అవకాశం రావడం ఒక అదృష్టం. ఈ గొప్ప అవకాశాన్ని కలిగించిన అభినవ పూలేగా మేము పిలుచుకునే మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్యులు మా అన్న నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.